అప్పుడు శ్రీమహావిష్ణువు తన లీల వెనుకున్న అసలు నిజాన్ని, ఆ దైవిక తర్కాన్ని వివరించడం మొదలుపెట్టాడు. అయితే ఈ లాజిక్ అర్థం కావాలంటే ముందుగా మనం వ్యామోహం అనే ఒక పదం గురించి తెలుసుకోవాలి. వ్యామోహం అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే దేవుడికన్నా ఎక్కువగా ఈ లోకంలో దేనిమీదైనా మనం ప్రేమ పెంచుకోవడం. అది డబ్బైనా, వస్తువైనా, మనిషైనా, ఏదైనా సరే. ఈ వ్యామోహమే మనల్ని దేవుడికి దూరం చేస్తుంది. ఇప్పుడు విష్ణువు ఏం చెప్పాడో చూద్దాం. ముందుగా ఆ అవ్వ గురించి. ఆమె చాలా గొప్ప భక్తురాలు, ఎప్పుడూ దేవుణ్ణే తలుచుకుంటుంది. కాని ఆమెకి తన ఆహుమీద విపరీతమైన ప్రేముంది. అదే వ్యామోహం. ఆమె ఇంకొన్ని రోజుల్లో చనిపోబోతోంది. చనిపోయే సమయంలో కూడా ఆమె మనసు, అయ్యో నా ఆవు ఏమైపోతోందో అని దాని గురించి ఆలోచిస్తుంది. అలా ప్రాణం విడిస్తే ఆమె ఆత్మ దేవుణ్ణి చేరలేదు.